సో రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొన్ని అప్రిషియేషన్స్, కొన్ని అప్ అండ్ డౌన్స్ కనపడుతున్నాయి. అంటే 2010కి నుంచి 2015 వరకు ఒక రకంగా ఉంటే, 2015 నుంచి 20 వరకు ఒక రకం ఉంది. 20 నుంచి మళ్ళీ 26 వరకు ఒక రకంగా మార్కెట్ నడుస్తుంది. ఏంటి డిఫరెంట్ ఏంటి? అంటే రియల్ ఎస్టేట్ యాస్పెక్ట్‌లో మీరు చూసుకుంటే, రియల్ ఎస్టేట్ ఒక 2010 నుంచి మనకి హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగింది. హ్మ్. ఓకే. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ద గవర్నమెంట్. అప్పుడున్న గవర్నమెంట్. ఓకే. వాళ్ళు చేసిన పాలిసీస్, కొత్తగా తీసుకొచ్చిన రూల్స్. ఇవన్నీ చూస్తే ఏమవుతుంది అంటే 2010లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా అప్రిషియేటెడ్ లెవెల్స్‌కి రీచ్ అయ్యారు. అవును. 2010లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నిజం చెప్పాలంటే ఒక 600% వరకి ప్రాపర్టీ అప్రిసియేషన్ చూసారు. 600%. 600% వరకి. ఓకే. ఒకప్పుడు మీరు అంటే కోటి చూసుకుంటే రూపాయలకి 6 600 కోట్లు. కోట్లు. యెస్. 600 600 మీరన్నది. కోట్లు. యెస్. అలాంటి అప్రిసియేషన్ వాళ్ళు చూసారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ 2010లో ప్రాపర్టీస్ కొన్నప్పుడు వాళ్ళకి పర్ ఎస్ఎఫ్టీ రేట్ ఓకే. మీకు 2000 నుంచి 4000 ఉండే. డిపెండింగ్ అపాన్ ద ప్రాపర్టీస్. ఓకే. ఇప్పుడు మీరు ప్రీమియం బిల్డర్ దగ్గరికెళ్తే కూడా 3500-4000 పర్ ఎస్ఎఫ్టీ ఉండింది. నార్మల్ బిల్డర్ దగ్గరికెళ్లారనుకోండి, ఇప్పుడు స్టాండ్ అలోన్ కానీ, మిడ్ సెగ్మెంట్ బిల్డర్స్ దగ్గరికెళ్తే 2000, 2500 ఆ రేంజ్‌లో మీకు ఎస్ఎఫ్టీ రేట్స్ ఉండే. ఐయామ్ టాకింగ్ అబౌట్ ద కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ మనకి వెన్ యూర్ గోయింగ్ టువర్డ్స్ గండిపేట్ ఏరియా అక్కడ బాబుఖాన్ వాళ్ళది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విల్లాస్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఒకప్పుడు అవన్నీ 70 లాక్స్ టు 1.5 సీఆర్‌కి అమ్మిన ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూసుకుంటే అది 40 కోట్లు, 45 కోట్లు ఉన్నాయి. ఓకే. సో, ఆ టైంలో రియల్ ఎస్టేట్ అనాలిసిస్ ఓకే. చేసిన వాళ్ళు చాలా బ్రైట్‌గా ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. ఓకే. అప్పట్లో రియల్ ఎస్టేట్ న్యూస్ ఛానెల్స్ లేకుండే. రియల్ ఎస్టేట్‌కి న్యూస్ పేపర్స్‌లో సెపరేట్ అవును. కాలమ్ లేకుండే. అవును. ఓకే. రియల్ ఎస్టేట్‌లో ఇంతమంది ఏజెంట్స్ కూడా లేకుండే. ఓకే. ఎ మ్యాన్ విత్ ఎ విజన్. అప్పట్లోనే ఇన్వెస్ట్ చేశారు. ఏంటి గండిపేట లాంటి ఏరియాస్‌లో. మనమంతా ఏమనుకున్నాం అదంతా చెరువు ఏరియా, ఇట్స్ లో లయింగ్ ఏరియా, వాటర్ వస్తది వర్షం పడితే అని మెనీ ఆఫ్ ది పీపుల్ జస్ట్ లెఫ్ట్ ఇట్. హ్మ్. ఓకే. ఇప్పుడు ఒక బేబీ పుడితే, చిన్న పిల్లోడు పుట్టినప్పుడు తల్లికి తెలుసు ఎలా పెంచాలో అనేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక పిల్లోడు పుడితే న్యూస్‌లో అదేంటి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తారు. హౌ టు గివ్ బాత్ టు ఎ బేబీ. ఓకే. అంటే అప్పట్లో జనాలకి కామన్ సెన్స్ అనేది ఉండేది. అవును. వాళ్ళ ఇన్‌స్టిట్యూషన్, వాళ్ళ సిక్స్త్ సెన్స్ ఎలాగైతే వాళ్ళకి చెప్పిందో దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళంతా ఇప్పుడు చాలా ప్రాఫిట్‌లో ఉన్నారు. హ్మ్. ఓకే. దాని తర్వాత కొంచెం 2015 నుంచి మార్కెట్స్ చేంజ్ అవ్వటం మొదలైంది. అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్‌లో పెద్ద పెద్ద లెవెల్‌లో ఏజెంట్స్‌ని యెస్ దించటము, మేడం. ఊర్లలో మార్కెటింగ్ చేయటం. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కడుతున్నారంటే హైదరాబాద్ వాళ్ళకంటే కూడా ఎక్కువ ఊర్లలో ప్రచారాలు చేసేవాళ్ళు. అవును. అంటే వాళ్ళొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రూ. 1,00,00,000 పెట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి 30,000 రెంట్ వస్తది అంటే రూ. 1,00,00,000 ఊర్లో పెడితే వాళ్ళకేమొస్తది? ఏం రాదు. రాదు. సో అప్పుడు అలాగొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఓకే. ఓకే. అలాంటి ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయినాయి. రెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి కూడా ఒక 400% వరకి అప్రిసియేషన్స్ వచ్చాయి. ఓకే. దాని తర్వాత 2020 అప్పటికల్లా మనకి యూట్యూబ్‌లో ఒక 100 రియల్ ఎస్టేట్ ఛానెల్స్, సో మెనీ పీపుల్ గివింగ్ యెస్ అడ్వైజర్స్, మేడం. ప్రీ లాంచ్ అనేది అంటే 2017, 18 నుంచి ప్రీ లాంచ్ స్కీమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. అప్పటి వరకు మనకి ప్రీ లాంచ్ స్కీమ్స్ అంత లేకుండే. ప్రీ లాంచ్ స్కీమ్స్ ఉండేటివి. ఎవరు అపర్ణ లాంటి కంపెనీస్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో వాళ్ళు సేల్స్ పెట్టే ముందు వాళ్ళ బయర్స్ అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో వాళ్ళ బయర్స్‌కి ఓపెన్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ పలానా ప్లేస్‌లో ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. సో, మీరు ఆల్రెడీ మా ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి మీకు ఈ ప్రైస్‌కి ఇస్తున్నామని. అలాగా ప్రీ లాంచ్ అనే కాన్సెప్ట్ మార్కెట్‌లోకొచ్చింది. కొంతమంది బిల్డర్స్ చేశారు. హ్మ్. హూ హ్యాడ్ రియల్ గుడ్ నేమ్ ఇన్ ద మార్కెట్. ఆ ప్రీ లాంచ్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొని 100 మంది కంపెనీలు అవును. మార్కెట్‌లోకొచ్చాయి. సో, జనాలకి వీళ్ళని నమ్మితే వీళ్ళు 5,000 చెప్తున్నారు. పక్కనోడు 2,000 చెప్తున్నాడు. బికాస్ దే డజంట్ నో దట్ ఇట్ ఈస్ ఎ స్కామ్. ఇలాంటి స్కామ్స్ హైదరాబాద్‌లో పుట్టటం మొదలైంది. హ్మ్. ఇంకోటి అప్పట్లో ప్రీ లాంచ్ స్కామ్స్‌లో కొన్న వాళ్ళకి 100 ప్రాజెక్ట్‌లో 10 ప్రాజెక్ట్‌లే కంప్లీట్ అయినాయి. హ్మ్. అది ఇప్పుడు ఐ కెన్ రైట్ ఇట్ ఆన్ ద పేపర్. ఇప్పటికన్నా కొంత అయినాయా? లేకపోతే ఇప్పటికే ఇప్పటికి ఆగిపోయాయా? కూడా ఆ! అవి అవుతాయో లేవో డౌట్‌తో. అనే డౌట్‌తోనే ఉన్నాయి. చాలా మటికి న్యూస్‌లలో స్కామ్ అని డిక్లేర్ అయింది. చాలా మంది ఇప్పుడు కూడా కాగితాలు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఫైట్ చేస్తున్నారు. కొంతమంది చనిపోయారు గూడా. హ్మ్. సో, దిస్ ఈస్ ద సినారియో.
సో 2020 నుంచి 2026 అంటే ఇప్పుడు వరకు ఎక్కడైనా ఎవరైనా కొంటున్నారు అంటే ఇట్స్ ప్యూర్లీ ఆన్ మార్కెట్ అనాలిసిస్. అది సోషల్ మీడియాలో వచ్చే మార్కెట్ అనాలిసిస్ మీద మాత్రమే కొంటున్నారు, ఎస్పెషలీ ద ఎన్ఆర్ఐస్. ఓకే, ఎన్ఆర్ఐస్లో కూడా 2 సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎన్ఆర్ఐస్లో కొంతమంది అంటే అక్కడ డబ్బులు సంపాదించుకొని ఇండియాకి రావటం ఇష్టం లేని వాళ్ళు ఒక సెగ్మెంట్. ఇంకొకళ్ళు అక్కడ 5 years 10 years ఉండి ఇండియాకి వాపస్ రావాలనే థాట్లో ఇంకో కొంతమంది. ఇంకోటి ఏంటంటే అప్పట్లో అక్కడ అంత అంటే దే డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ ల్యాండ్స్. వెరాజ్ మనకి హైదరాబాద్లో ఏంటంటే ల్యాండ్ అప్రిషియేట్ అవుతా ఉంది. సో అవన్నీ చూసి చాలా మంది ఎన్ఆర్ఐస్ అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. అలాంటి వాళ్ళంతా బాగా బెనిఫిట్లో ఉన్నారు. కానీ 2020 అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా చాలా రిస్క్ ప్రొఫైల్స్లో ఇన్వెస్ట్ చేశారు. మేజర్ కమింగ్ టు ద ప్రీ లాంచ్ ప్రాపర్టీస్. అది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కానీ స్మాల్ ప్రాజెక్ట్స్లో కానీ ఎవ్రీ ప్రాజెక్ట్లో డిలే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఒక ప్రాజెక్ట్లో ఒక బిల్డర్ విల్ అప్రోచ్ యూ. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 1.4 CR, అమ్యూనిటీస్కి వచ్చి 25 lakhs. మీరు ఒక్కటి చేయండి, మీరు ఇప్పుడు బుక్ చేసుకోండి, నాకు 25% మీరు అమౌంట్ కట్టండి, మిగతాది కన్స్ట్రక్షన్ ఫేజ్ వైజ్ మీరు ఇవ్వండి అంటారు. కానీ ఆ 25% అమౌంట్ తీసుకొని ఇప్పటికీ 4-5 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ పేమెంట్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వాలి అక్కడ. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలుగుతారు? సో వాట్ ఇట్ మీన్స్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1 crore ప్రాపర్టీ 25% అంటే 25 లక్షలు, ఇంట్రెస్ట్ ఫ్రీ, 4-5 lakhs. బిల్డర్ ఎంజాయ్ చేస్తున్నట్టే కదా. యా, సో దిస్ ఇస్ ద బెనిఫిట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 2020. ప్రతి బిల్డర్ అలానే ప్రమోట్ చేసుకున్నారు. అండ్ ప్రీ లాంచ్లో ఏమవుతుందంటే, ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ ఏ ప్రాజెక్ట్ ఇన్ ప్రీ లాంచ్ 20% సేల్స్ అవ్వంది నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేను. ఎందుకంటే ఫండ్ పూలింగ్ అక్కడి నుంచే వస్తుంది. క్రౌడ్ ఫండింగ్ అంటాం దాన్ని. అంటే జనాల దగ్గర డబ్బులు తీసుకొని నేను ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ చేస్తా, ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేస్తా, నాకు సో అండ్ సో లోన్ ఏదో ఒక బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్ తెప్పించేస్తా. లోన్ ఎంత వస్తుంది? 75% 80% వస్తుంది. మిగతా 20% ఎక్కడ చేస్తారు? పబ్లిక్ నుంచి పూల్ చేస్తారు. ఆ పబ్లిక్ నుంచి 20% వాళ్ళు సేల్ చేసేంత వరకు ప్రాజెక్ట్లో రాయి కూడా పెట్టలేరు. సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా మటుకి హైదరాబాద్లో ఆగి ఉన్నాయి. అది అమ్మేసి 4 years అయింది, 5 years అయింది, అయినా కూడా ఇంతవరకు బ్లూ షీట్లు వేయటం తప్ప, ఏదో అక్కడెక్కడ ఒక 2-3 JCBలు పెడతారు, ఎందుకంటే పని నడుస్తుందని జనాలు వస్తే చూపెట్టడానికి. కానీ ఇంతవరకు కూడా స్టార్ట్ కూడా అవని ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్లో మీరు ఇప్పుడు చూసుకుంటే, కమింగ్ టు ద వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 100 to 130-40 హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఒక 20+ yearsలో ఎక్స్పీరియన్స్లో నేను మిడిల్ ఆఫ్ మై కెరియర్ అంటే ఒక 2015-16 yearsలో కొంతమంది ప్రాపర్టీస్ కొన్నారు. ఏది మన నార్సింగి సైడ్ అంటే టువర్డ్స్ ORR సైడ్. ఆ ప్రాజెక్ట్స్ ఇప్పటికీ కూడా పొజిషన్కి రాలేదు. అలాంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మనకి. సో బేసిక్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏంటంటే, ఆ ఫేజ్లో అంటే మనకి హైదరాబాద్ డెవలప్ అయ్యే టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ అన్ని హ్యాండ్ ఓవర్కి వచ్చేసింది, ఎంజాయ్ కూడా చేస్తున్నారు. కానీ లేటెస్ట్ ట్రెండ్ అంటే 2020 నుంచి 26లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం ఎవరికీనూ ప్రాజెక్ట్స్ హ్యాండ్కి రాలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టెల్ యూ, ₹1 నా దగ్గర ఉంది అనుకోండి, ఆ ₹1 నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఎవ్రీ మంత్? ఎవరికో ఇచ్చి నేను ఆ అమౌంట్ని బ్లాక్ చేసేసుకుంటున్నాను విత్ సో మచ్ ఆఫ్ రిస్క్. వాళ్ళు ఇచ్చే MOU ఈజ్ నాట్ వ్యాలిడ్. రేపు మీరు అది కోర్టుకి తీసుకొని వెళ్ళినా కూడా అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్, దీస్ MOUs ఆర్ నాట్ వ్యాలిడ్. ఇప్పుడు చాలా ప్రీ లాంచ్ స్కామ్స్ వచ్చాయి. వాళ్ళవంతా కేసులు ఎందుకు తీసుకుంటలేదు? ఎందుకంటే దోస్ MOUs ఆర్ నాట్ వ్యాలిడ్. కేసులు అన్నారు కదా. yes